Hi all, I'm Dr. Pavitra Reddy, obstetrician and gynecologist and infertility specialist. సడన్గా ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే ఇన్ మిడిల్ ఆఫ్ ద ఓపీ ఒక కిడ్ వచ్చారనమాట. షీ ఈజ్ 10 years old. సో వాళ్ళ మదర్ కంప్లైంట్స్ ఏమి ఇస్తున్నారంటే షీఈస్ లైక్ నవ్డేస్ కొంచెం క్రాంకీగా అవుతుంది, ఇరిటేటింగ్గా అవుతుంది అండ్ తెలియకుండా తను ఏడ్ చేస్తుంది, కోప్పడుతుంది అంటే. అండ్ వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ దాట్? సో ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే వాట్ ఆర్ ద పిల్లల మెదడు యొక్క ఎదుగుదలను నాశనం చేసే మిస్టేక్స్ అనమాట. వాట్ ఈస్ దీస్ అంటే మిస్టేక్స్ మామూలుగా జరిగింది అంటే ఎక్కువగా పిల్లలు స్క్రీన్ టైం చూడటం కానివ్వండి, సరిగ్గా నిద్రపోకపోకుండా ఉండడం కానివ్వండి, అంటే లెస్ స్లీప్, ఒక 4 hours 5 hours. ఎందుకు అంటే స్క్రీన్ టైం అనేది వాళ్ళకి పెరిగిపోతుంది. 9:30 10 వరకు టీవీ చూడటము లేకపోతే ఫోన్ పట్టుకోవడము ఉంటారు. దానివల్ల స్లీప్ అనేది డిస్టర్బెన్స్ ఉంటుంది. అండ్ ద థర్డ్ థింగ్, జంక్ ఫుడ్ కూడా దే ఆర్ హ్యావింగ్ ఇట్ ఎ లాట్, నాట్ ద హోమ్ ఫుడ్. థర్డ్ అండ్ ఆల్సో ద ఫోర్త్ వన్ ఏంటంటే షుగర్ కంటెంట్ ఫుడ్స్ తినటం కానీ. దీనివల్ల ఏమవుతుందంటే హైపర్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది పిల్లల్లో. సో దట్ లీడ్స్ టు పిల్లలు ఏమవుతారంటే ఆ టైంలో తినేస్తారు షుగరీ ఫుడ్స్ కానీ, చాక్లెట్స్ కానివ్వండి లేకపోతే బిస్కెట్స్ కానివ్వండి, ఎనీథింగ్ స్వీట్ రిలేటెడ్. సో దానివల్ల ఏమవుతుందంటే హైపర్ యాక్టివిటీ అయిపోయి పిల్లలు త్వరగా ఇరిటేట్ అయిపోతారు. దట్ ఈస్ ద ఫోర్త్ థింగ్, షుగర్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటారు ఎక్కువ. అండ్ బయటికి వాళ్ళు ఏంటంటే ఆడుకోవడం తక్కువ చేసేస్తున్నారు, దే ఆర్ నాట్ ప్లేయింగ్. అండ్ ద సిక్స్త్ మోర్ థింగ్ ఇస్ ఎక్కువ స్ట్రెస్. అది చదువు విషయంలో కానివ్వండి లేకపోతే గేమ్స్ ఆడటంలో కానివ్వండి, బికాస్ దే హ్యావ్ దట్ ప్రెషర్, అంటే విన్ అవ్వాలి చెయ్యాలి. సో దట్ విల్ బీ దేర్ థింగ్. సో వీళ్ళేంటి అవుట్ సైడ్ గేమ్స్ ఆడటం మర్చిపోతున్నారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మిస్టేక్ వాట్ దే ఆర్ డూయింగ్. అండ్ వన్ మోర్ థింగ్, పేరెంట్స్ ఇంటరాక్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విత్ ద కిడ్స్ అండి. సో మనము ఎంతున్నా కూడా ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఆల్ దిస్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు యూ ఇంటరాక్ట్ విత్ దమ్. అంటే తొందరగా వినకపోవచ్చు, బట్ మేక్ ఎ ట్రయల్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్. సో దానివల్ల వాళ్ళు కొంచెం కొంచెం చేంజెస్ అనేది అవుతూ ఉంటుంది. సో దట్ విల్ లీడ్స్ టు ఆ ఇరిటేట్నెస్ కానివ్వండి లేకపోతే కోపడటం కానివ్వండి, ఇవన్నీ కొంచెం తగ్గుతూ వస్తూ ఉంటాయి. సో పేరెంట్స్ రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, హౌ మచ్ వి ఆర్ గివింగ్ టైం టు టైం. సో దీస్ ఆర్ ఆల్ ద మిస్టేక్స్ కనుక మనం కరెక్ట్ చేసుకుంటే కనుక అఫ్కోర్స్ వాళ్ళు కొంచెం ఏంటంటే దే విల్ బి ఫీల్ యాక్టివ్ అండ్ దే విల్ బి ఫైన్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.